ఇప్పుడు మనం ఎయిత్ సొల్యూషన్ చూద్దాం. ఏమి ఇచ్చిండు, ప్రూవ్ దట్ LHS ఈక్వల్స్ టు RHS ఇచ్చింది కదా. సో కన్సిడర్ LHS దట్ ఈస్ sin theta by 1 plus cos theta plus 1 plus cos theta by sin theta. ఇదైతే సింపుల్ ప్రాబ్లం. ఇది ఆల్రెడీ ముందు గిట మన ఛానల్లో ఉంది. సో ఇక్కడ రెండు డిఫరెంట్ టర్మ్లు ఉన్నాయి కాబట్టి రెండింటిని మల్టిప్లై చేయాలి. సరేనా, రాసినాం. ఈడేముంది 1 plus cos theta ఉంది కదా, దాన్ని బంద్ చేసేయి. ఏ టర్మ్ కనిపిస్తుంది, sin theta కదా, sin theta అని ఇంటూ చేసుకో. ఆల్రెడీ ఇక్కడ ఒక sin theta ఉంది, దానికి మళ్ళీ sin theta తోటి ఇంటూ అయింది. తర్వాత sin theta బంద్ చేసేయి. ఈడున్న టర్మ్ రాసుకో ఫస్ట్. తర్వాత ఈడేం టర్మ్ కనిపిస్తుంది, గదే టర్మ్ కనిపిస్తుంది, గదే టర్మ్ రాసినావా, అయిపోయింది. తర్వాత sin theta ఇంటూ sin theta, sin స్క్వేర్ theta. ఇక్కడ చూడు సింబల్ గిటా సేమ్ ఉంది. సో a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి ఏమవుతుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. a ప్లస్ బి హోల్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ sin theta. ఇగో ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా ఉందని, ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా ఉందని చెప్పి క్యాన్సిల్ చేయకూరి. అట్లా అని చెప్పి ఒక 10/10 ఆమె వాళ్ళ స్కూల్ అదే నేర్పించారంట, ఆమె అట్లనే చేసింది, కాకపోతే తప్పు. సరేనా, ఇవి ఇట్లా మనం LCM చేసేది ఒక టర్మ్ లెక్క రాయడానికి. సో ఈడేముంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్, అదే రాసుకుంటా. sin స్క్వేర్ టీటా ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 కాస్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా రాసినాం కదా. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ sin టీటా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత, 1. సో రాసుకుందాం. నేనంటే పిష్నరాలు లెక్క ఎక్కి రాస్తున్నా, మీరైతే అడిషనల్ తీసుకొని ఆల్రెడీ అయిపోయింది, నెక్స్ట్ టైంకి తీసుకొని. సో ఇక్కడ 1 అయింది, 1 స్క్వేర్ ఎంత, 1 ప్లస్ 2 కాస్ టీటా. ఈ రెండు టర్ములు 1 వచ్చింది, ఇక్కడ 1 స్క్వేర్ 1 వచ్చింది, ఇది వచ్చింది. 1 ప్లస్ 1 ఎంత, 2. సో 2 ప్లస్ 2 కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ sin టీటా. ఈ రెండిట్లకి 2/ది 1 ప్లస్ కాస్ టీటా అవుతుంది, 1 ప్లస్ కాస్ టీటా. చూడు న్యూమరేటర్లో మొత్తము 2 ఒక టర్మ్, ఈ మొత్తం ఒక టర్మ్ కదా. సో మధ్యలో ఇక్కడ ప్లస్ మైనస్ లేదు, ప్లస్ మైనస్ ఉంటే క్యాన్సిల్ చేయం, ప్రోడక్ట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. సో మనకి ఏం మిగిలింది అన్న అంటే 2/sin టీటా కదా. సో మనము 1/sin టీటా అని రాసుకోవచ్చు. 1/sin టీటా అంటే ఏంది, కొసెకెంట్ టీటా, రివర్స్ రేషియో కదా, రాసుకుందాం. ఈజ్ ఈక్వల్స్ టు RHS. లాస్ట్కి మీరు ఏం రాస్తారంటే దేర్ ఫార్ LHS ఈక్వల్స్ టు RHS. గంతే ఇచ్చింది కదా, 2 కొసెకెంట్ టీటా, మనకి గిట గంతే వచ్చింది. సో sin టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ 1 ప్లస్ కాస్ టీటా బై sin టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 కొసెకెంట్ టీటా. హెన్స్ ప్రూవ్డ్. గదే రాయమన్నాడు, గదే రాసినాం, అయిపోయింది.